అక్కినేని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. ఇది ప్రస్తుతం సంచలన అంశంగా మారింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అక్రమ కట్టడాలపై వెనక్కు తగ్గేది లేదని ఉక్కుపాదం మోపుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంతో గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లాక్డౌన్ సమయంలో బాలయ్య చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ వివాదం తెరపైకి రావడంతో బాలయ్య కామెంట్స్ ను కూడా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో చిత్ర పరిశ్రమ గురించి చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున లాంటి ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంలో చర్చలు జరిపారు. కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఆ మీటింగ్ పై బాలయ్య అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ, నన్ను ఒక్కరు కూడా ఇన్వైట్ చేయలేదు, వీళ్ళంతా కూర్చొని భూములు పంచుకుంటున్నారు, వాళ్ళు చేస్తోంది రియల్ ఎస్టేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత బాలయ్య మాటలు చూస్తుంటే అప్పుడు బాలయ్య చెప్పిందే నిజం అనిపిస్తోంది అంటూ కొందరు నెటిజన్లు పోస్టులు మొదలుపెట్టారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో నాగార్జునకు కొందరు మద్దతు తెలుపుతుంటే మరికొందరు కూల్చివేత కరెక్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.